నెల్లూరు నగరంలోని స్థానిక ముత్తుకూరు సెంటర్లో మాగుంట శరత్ చంద్రారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో మన ఊరు మన బాధ్యతలో భాగంగా బుధవారం భారీ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రంలో భాగంగా పుచ్చకాయలు, వాటర్ బాటిల్, మజ్జిగ, సుగంధ వాటర్ను స్థానిక ప్రజలకు అందజేశారు. మాగుంట సేవా సమితి అధ్యక్షుడు సాయిబాబా మాట్లాడుతూ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. సుమారు 1000 మందికి పైగా మజ్జిగ చలివేంద్రాన్ని ఉపయోగించుకున్నారన్నారు. ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన మాగుంట శరత్ చంద్రారెడ్డికి స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నిషాద్, అమన్, గురు, కృష్ణ, దాన, మహేష్, మోహన్, కిరీటి, మోషే, సుకుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఒక బాధ్యతగా ఏర్పడిన సంస్థ మాగుంట శరత్ చంద్రారెడ్డి సేవా సమితి. ఎండ తీవ్రత రోజు రోజుకు విపరీతంగా ఉంటున్న, పనులకి వెళ్ళే జనాభా ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి అనుకూలంగా సూచనల మేరకు మాగుంట శరత్ చంద్రారెడ్డి సూచనల మేరకు ఈరోజు ముత్తుకూరు గేట్ నందు పుచ్చకాయ, అదేవిధంగా మజ్జిగ, సుగంధ వాటర్ బాటిల్, ఈ 4 రకాలు కడుపులో చల్లదనానికి సంబంధించిన ఈ 4 రకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చాలా తృప్తిగా ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎండ తీవ్రతలో చల్లదనాన్ని సేవ చేస్తున్నటువంటి వ్యక్తి మాగుంట శరత్ చంద్రారెడ్డి అని చెప్పి అతనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అని చెప్పి ప్రతి ఒక్కరూ తెలపడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి చలివేంద్ర కార్యక్రమాలు నెల్లూరు పట్టణంలో ఏర్పాటు జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ ముత్తుకూరు గేట్ నందు భారీ ఎత్తున ఈరోజు 12:30కి ఇంత మధ్యాహ్నం ఎండ తీవ్రతలో ఇంతమంది ప్రజలు సేద తీరుతూ చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొన్న మిత్రులు, చేయబస్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో శరత్ చంద్రారెడ్డి ఏ పిలుపిచ్చినా, ఏ సూచనలు చేసినా ప్రజల కోసం, ప్రజల మంచి శ్రేయస్సు కోసమే పాటుపడుతున్న వ్యక్తి కాబట్టి అతనికి అష్టాయోగాలు దేవుడు ఆశీస్సులు ఉండాలి, అదేవిధంగా ప్రజల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.